వర్ష బీభత్సాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు మధ్య సమన్వయ లోపం ఉండడమే అందుకు కారణమంటున్నారు. సీఎం రేవంత్ క్షేత్రస్థాయిలో పర్యటించినా ప్రజల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడం నేతలకు షాక్కు గురిచేసిందే. ప్రజలకు అండగా ఉండాల్సిన టైంలో రాజకీయ యాత్రల్లా సీఎం మంత్రులు పర్యటించడం ఏంటని హస్తం నేతలే ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కురిసిన అతి భారీ వర్షాలు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలను అతలాకుతలం చేశాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కాలేదన్న విమర్శలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా స్పందించి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టాలు జరిగి ఉండేవి కావన్న టాక్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాలపై సమీక్ష చేయకుండా అధికారులకు వదిలేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలున్నాయి. అటు సీఎం రేవంత్ ఆదివారం అందుబాటులో లేకపోవడం వల్లే ఇంత నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. శనివారం నుంచి ఓ మోస్తారుగా ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడో ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పోలే. మేము ఎటువంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసినట్టు ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో అంత తిరిగున్నాడు. అయితే సీఎం రేవంత్ సోమవారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన విమర్శల పాలయ్యారు. మొదటగా సూర్యాపేట జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ అక్కడ సమీక్ష కోసం అధికారులు డెకరేట్ చేసిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటు నుండి ఖమ్మం వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ మెడలో కాంగ్రెస్ కండువా వేసుకుని ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేయడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి వరద బాధితులకు అండగా ఉండి ఓదార్చాల్సింది పోయి ఎన్నికల ప్రచార రథంపై ముంపు ప్రాంతాల్లో పర్యటించిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉండగా వరద ముంపు ప్రాంతాల్లో బురదల్లో పర్యటించిన రేవంత్ సీఎం అయ్యాక కాలుకు మట్టి అంటకుండా తిరుగుతున్నాడని స్థానికులు తిట్టుకుంటున్నారు. అటు గతంలో బీఆర్ఎస్ హయాంలో వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్లో సురక్షితంగా రక్షించగా నేడు కాంగ్రెస్ హయాంలో హెలికాప్టర్ దొరకడం లేదన్న మంత్రుల మాటలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చింది. ఏపీ సీఎంతో హెలికాప్టర్ కోసం ముఖ్యమంత్రి ప్రయత్నం చేయకుండా ఆయన అందుబాటులో లేకపోవడంతో తుమ్మల ట్రై చేయాల్సి వచ్చింది అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరదల్లో చిక్కుకున్న వారిని దేవుడే కాపాడాలి అన్న మాటలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ప్లేసెస్ లో ఏదైతే నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం, ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్స్ ట్రై చేశాం, అదే రకంగా హకీంపేట ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం. ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది. తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ కి మంత్రులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు సొంత పార్టీ నేతలు. సీఎం రేవంత్ అలర్ట్ అయి ఆదివారమే సమీక్ష చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదన్న టాక్ ఉంది. ఓవైపు ఏపీ ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో వరద బురదను లెక్క చేయకుండా ప్రజల వద్దకు వెళ్తే రేవంత్ రెడ్డి మాత్రం కాలుకు బురద అంటకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన విధంగా వెళ్లడమేంటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల్ని ఓదార్చకుండా పాదయాత్ర తరహాలో మెడలో కాంగ్రెస్ కండువా జెండాతో ర్యాలీలా వెళ్లడాన్ని నేతలు తప్పుపడుతున్నారు. పరిపాలన అనుభవం లేకనే సీఎం మంత్రులు అబాసు పాలవుతున్నారన్న వాదన పార్టీ సీనియర్లలో ఉంది. ఇకనైనా అప్రమత్తంగా ఉండాలని అధికారంలో ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెంచాలి గాని నేతల వ్యవహార శైలితో నష్టం చేసేలా వ్యవహరించొద్దని కోరుకుంటున్నారు కాంగ్రెస్ వాదులు.